వీరుని మరణం 100 యోధుల పుట్టుక అని ఉద్యమాలు చేసేటోళ్ళు అన్నట్టు ఢిల్లీలో అట్లనే జరుగుతున్నది పోరాటం. ఒక్క హిడ్మాను చంపితే వేల మంది పుట్టుకొస్తాం అని నినాదాలు చేసుకుంటా ఢిల్లీ నడి గడ్డ మీద కొట్లాటకు దిగిండ్రు చదువుకునే పిల్లలు. చంపుతారా, ఎంతమందిని చంపుతారో చంపుర్రి అన్నట్టు గేట్లు దుంకుడుకొచ్చిండ్రు ఉడుకునెత్తురు మరిగేటోళ్ళు. ఇంటికో హిడ్మా ఉట్టుకొస్తాడని మొత్తుకుంటా ఢిల్లీ పోలీసులకు ఎదురు తిరిగిండ్రు. ఎందుకు వీళ్ళు ఇంతగానో పోరాటం చేస్తున్నారు, వీళ్ళేమన్నా మావోయిస్టులు కావచ్చా అనుకునేరు. కానే కాదు, ఢిల్లీలా బతికే చదువుకున్న పోరగాండ్లు. ఇగో ఈ అక్క ఏమో మాట్లాడుతున్నది ఇనుండ్రోసారి. दिल्ली में जो AQI के राइजिंग लेवल्स हो रहे हैं, चाहे AQI 1000 के पार जा रहा हो या फिर 2023 में 17,000 लोग मर रहे हो, इतना ज्यादा एयर पोल्यूशन होने की वजह से सिर्फ दिल्ली में, इसमें हम सब देखते हैं कि इसका रीजन इंपीरियलिस्ट डेवलपमेंट मॉडल है, प्रॉफिट ड्रिवन डेवलपमेंट मॉडल है। ये जनता का डेवलपमेंट मॉडल नहीं है और हमको जनता का डेवलपमेंट मॉडल लाने की जरूरत है। जो माओइस्ट बीजापुर में लेकर आए हैं, जो माओइस्ट बस्तर में लेकर आए हैं अपने जनता सरकार के थ्रू, वहाँ पर सस्टेनेबल डेवलपमेंट किया जाता है। वहाँ पर महुआली तेंदुपत्ता को सस्टेनेबल तरीके से तोड़ा जाता है। वहाँ पर बाहर के जो कॉन्ट्रैक्टर्स हैं उनको अंदर नहीं आने देता है और वहाँ पर जो फार्मिंग होती है वो कलेक्टिव होती है। हमको वैसी चीज वर्ल्ड ओवर लेकर आनी है, क्योंकि जंगल सिर्फ दिल्ली के नहीं काटे जा रहे, इंडिया के नहीं काटे जा रहे, पूरे भारत के काटे जा रहे हैं। और हमको जल जगह जमीन की लड़ाई, माओवाद की लड़ाई को आगे लेकर जाना होगा। హిందీలో ఈ అక్క చెప్పే ముచ్చట ఏంటిదంటే, ఢిల్లీలో లాభాల మోడల్ నడుస్తున్నది. ఢిల్లీలో జనం కోసం పనిచేసే సర్కార్ లేదు, అందుకే ఇక్కడ గాలి ఖరాబ్ అయింది. పొల్యూషన్ తోని పొట్టు మంది చచ్చిపోయినరు, ప్రతిరోజు చచ్చిపోతున్నారు. కానీ మావోయిస్టులు జనం కోసం పాలన నడిపించిండ్రు. బీజాపూరు, బస్తర్ అనే ఏరియాలలో ఎసోంటి పొల్యూషన్ లేని భవిష్యత్ తరాలకు అక్కరకొచ్చే వాతావరణాన్ని నడిపిండ్రు. అసొంటోళ్ళని చంపుతారా? అట్లయితే ఒక్క హిడ్మాన్ చంపితే ఇంటికో హిడ్మాలం గుట్టుకొస్తాం అని రోడ్లెక్కిండ్రు. ఆదివాసీల జల్ జంగల్ జమీన్ పోరాటానికి మా మద్దతు ఉంటదని చెప్తున్నారు. వీళ్ళ పోరాటం చూస్తుంటే మావోయిస్టులకు మద్దతు గట్టిగానే ఉండేటట్టున్నది దేశంలో అని అంటున్నారు దేశ రాజకీయాలు తెలిసిన వాళ్ళు.